హలో అండి, నేను డాక్టర్ రమ్యారెడ్డి పులిగారి, కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ ఎట్ హెచ్ఆర్సీ హాస్పిటల్. సో లాస్ట్ సిరీస్లో మనం ఎస్ఎల్ఈ గురించి తెలుసుకున్నాము. సో ఇవాళ మనం జోగ్రెన్స్ సిండ్రోమ్, SJOGRENS జోగ్రెన్స్ సిండ్రోమ్ గురించి తెలుసుకుందాము. ఈ పేరు పలకడానికి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, బట్ దిస్ ఈజ్ ఆల్సో అ కామన్ ఆటోఇమ్యూన్ డిసీజ్. మేము ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాము. సో జాగ్రెన్స్ వచ్చేసి క్రానిక్ ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే మీ బాడీ మీ ఓన్ సెల్స్ని ఎనిమీ అనుకొని వాటిని అటాక్ చేయడం వల్ల, వాటిని డ్యామేజ్ చేయడం వల్ల వచ్చే డిసీజెస్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటాము. సో జాగ్రెన్స్లో 2 ఉంటుంది, ప్రైమరీ జాగ్రెన్స్ ఆర్ సెకండరీ జాగ్రెన్స్. ప్రైమరీ అంటే దానంతలటు అదే మెయిన్ డిసీజ్ అన్నట్టు. సెకండరీ అంటే మేబీ ఇట్ క్యాన్ బి అకంపనీడ్ బై అదర్ డిసీజెస్ లైక్ మోస్ట్ కామన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్తో పాటు కానీ ఎస్ఎల్ఈతో పాటు కానీ వస్తుంది, ఆర్ సమ్టైమ్స్ ఇన్ హెచ్ఐవి పేషెంట్స్లో కూడా రావచ్చు. ఈ డిసీజ్ లక్షణాలు ఏంటి? ఫస్ట్ డ్రైనెస్, మెయిన్ డ్రైనెస్ ఆఫ్ ది ఐస్, డ్రైనెస్ ఆఫ్ ది మౌత్, స్కిన్ డ్రైనెస్, అండ్ విమెన్లో ప్రైవేట్ పార్ట్స్లో కూడా డ్రైనెస్ అవుతుంది. కమింగ్ టు డ్రైనెస్ ఆఫ్ ది ఐస్, ఎట్లా తెలుసుకుంటాం మనకు అసలు ఐస్ డ్రై ఉన్నాయని? సో మనకి ఐస్ డ్రై అవ్వడం వల్ల, ఇది చాలా క్రానిక్ ప్రాసెస్, 1 డేలో 2 డేలో అయ్యేది కాదు, ఓవర్ ద ఇయర్స్ మెల్లమెల్లగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. సో మనకి ఐస్లో ఫస్ట్ ఫారిన్ బాడీ సెన్సేషన్, అంటే ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్టు, దుమ్ము పడినట్టు అలా అనిపిస్తూ ఉంటుంది, ఇరిటేషన్ ఉంటూ ఉంటుంది, ఊరికే నలుపుకోవాలనిపిస్తూ ఉంటుంది, పొద్దున్నే లేవంగానే కనురెప్పలు అంటుకుపోతాయి, ఓపెన్ అవ్వవు డ్రై అయిపోవడం వల్ల. కొన్నిసార్లు ఈ డ్రైనెస్ మరీ ఎక్కువ అయిపోతే విజన్ డిస్టర్బెన్సెస్ కూడా వస్తాయి, అంటే మనకి బ్లరీ విజన్ అనిపించడము, డబుల్ విజన్ అనిపించడము, అట్లా కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇంకా లేటర్ స్టేజెస్లో, చాలా లేట్ స్టేజెస్లో చూస్తూ ఉంటాము కొన్నిసార్లు కొన్ని పేషెంట్స్లో ఐ మెంబ్రెన్స్ చాలా పల్చబడిపోయి అల్సర్స్ కూడా ఫామ్ అవుతాయి, ఐ అల్సర్స్, కార్నియల్ అల్సర్స్ అంటాం. ఇది చాలా లేట్ స్టేజెస్, బట్ ఎస్ ఇది కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఎలా డయాగ్నోస్ చేస్తారు ఐ డ్రైనెస్ని? సో పేషెంట్స్ ఐ ప్రాబ్లమ్స్ ఉంటే రుమటాలజిస్ట్ దగ్గరికి అయితే రారు, ఫస్ట్ వాళ్ళు ఐ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆఫ్థల్మాలజిస్ట్ ఆర్ ద ప్రైమరీ రిఫరల్ ఫర్ జాగ్రెన్స్ సిండ్రోమ్. వాళ్ళ దగ్గర నుంచి మనకి రిఫరల్ వస్తుంది, ఈ పేషెంట్కి డ్రై ఐస్ ఉన్నాయి, కైండ్లీ లుక్ ఇన్ టు ఇట్, మేబీ ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్ లైక్ జాగ్రెన్స్ ఉంది అని. సో డ్రై ఐస్కి ఎట్లా టెస్ట్ చేస్తారు అంటే, ఫస్ట్ వీ హ్యావ్ అ స్పెసిఫిక్ టెస్ట్, సింపుల్ పేపర్ టెస్ట్ అంటాం, షర్మర్స్ టెస్ట్ అంటాం. ఒక చిన్న పేపర్ లోవర్ ఐలిడ్లో పెట్టి దానిలో మెజర్ చేస్తారు ఎంత డ్రైనెస్ ఉంది అని. యూజువలీ మనకి ఆ మెజర్మెంట్లో more than 15 millimeters ఉంటే ఐస్ ఆర్ నార్మల్, బట్ ఇన్ షర్మర్స్ it is usually less than 5 millimeters. Anything less than 5 millimeters వచ్చినప్పుడు మనకి సివియర్ డ్రై ఐస్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి, ఇఫ్ ఇది కాకపోతే ఆక్యులర్ స్టెయినింగ్ స్కోర్ అని ఇలాంటివి ఉంటాయి, దట్ ఈస్ అగైన్ డిఫరెంట్ ప్రొసీజర్స్, బట్ సింపుల్గా అయితే ఈజీగా ఎవాల్యుయేట్ చేసేది షర్మర్స్ టెస్ట్. నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి డ్రై మౌత్ అంటే ఊరికే వాటర్ తాగాలనిపించడము, మాట్లాడుతూ ఉంటే గొంతు ఊరికే డ్రై అయిపోవడము, ఎండిపోవడము, సలైవా తగ్గిపోవడము, థిక్ అయిపోవడము, దెన్ మింగడంలో కూడా ఇబ్బంది, కొన్నిసార్లు వాయిస్ చేంజ్ అయిపోతుంది, హోర్స్గా అయిపోతుంది. ఇంకా కొందరు పేషెంట్స్కి టేస్ట్ తెలియదు, మోస్ట్లీ ఫ్రీక్వెంట్ ఏం తిన్నా టేస్ట్ అనిపించదు, స్వీట్ సెన్సేషన్ చాలా ఫ్రీక్వెంట్గా లూజ్ అవుతాము, మళ్ళీ ట్రీట్ చేసినాక ఇట్ కెన్ కమ్ బ్యాక్. ఇంకొకటి సలైవా తగ్గిపోవడం వల్ల, మనకి సలైవా ఈజ్ అ ప్రొటెక్టివ్ మెకానిజం మన మౌత్లో, అది మన బ్యాక్టీరియా నుంచి, కేరీస్ నుంచి, ఆర్ మన టీత్ ఎనామిల్ లూజ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది సలైవాలో ఉన్న ఎంజైమ్స్. సో సలైవా తగ్గిపోవడం వల్ల మనకి ఫ్రీక్వెంట్ టూత్ డికేస్, డెంటల్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఎనామిల్ అంతా లూజ్ అయిపోయి యెల్లో టీత్ అయిపోవడము, ఇవన్నీ ఉంటాయి. కొన్నిసార్లు ఇంకొకటి ఎలా తెలుసుకుంటారంటే, చాలాసార్లు నైట్ లేసి వాటర్ తాగాలనిపిస్తూ ఉంటుంది డ్రై అయిపోవడం వల్ల, ఫ్రీక్వెంట్గా వాటర్ బాటిల్ పక్కనే పెట్టుకొని, ఆర్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఎనీవేర్ వాటర్ బాటిల్ ఎప్పుడు వాళ్ళతో క్యారీ చేస్తూ ఉంటారు. ఒకసారి డ్రైనెస్ మరీ ఎక్కువ అయిపోయినాక మనకు డిఫికల్టీ ఇన్ చూయింగ్ ఫుడ్ నమలడంలో ఇబ్బంది అవుతుంది, డ్రై కాఫ్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మేజర్ సిమ్టమ్ వచ్చేసి డ్రై స్కిన్. సో డ్రై స్కిన్ వింటర్స్లో వెరీ కామన్, బట్ ఈవెన్ ఇఫ్ యూ సీ డ్రై స్కిన్ ఇన్ సమ్మర్స్, అండ్ అది బాగా దురద పెట్టడము, ఇచ్చిగా ఉండడము, ఇరిటేషన్ రావడము, ఎన్ని లోషన్స్ పెట్టుకున్నా హీల్ అవ్వకపోవడము, ఓవర్ ద బ్యాక్ బాగా ఇచ్చి సెన్సేషన్ ఉండడము, దురద పెట్టడము, గోక్కోవాలనిపించడము, ఇవన్నీ ఉంటాయి. లాంగ్ స్టాండింగ్ జాగ్రెన్స్లో ఒక్కొక్కసారి అడ్రస్ చేయకపోతే స్కిన్లో ఉండే స్మాల్ బ్లడ్ వెజల్స్లో కొన్నిసార్లు వాతం వస్తుంది, ఆ బ్లడ్ వెజల్స్లో వాస్కులైటిస్ వస్తుంది, దాన్ని స్మాల్ వెజల్ వాస్కులైటిస్ అంటాము. దాంతో మనకి ల్యూకోసైటోక్లాస్టిక్ వాస్కులైటిస్ అని
అది ఎలా తెలుసుకుంటాము అంటే స్కిన్ పైన చిన్న చిన్న రెడ్ కలర్ ర్యాషెస్ వస్తాయి, స్మాల్ స్మాల్ డాట్స్ లాగా. కొన్నిసార్లు చాలా ప్రొలాంగ్ స్టాండింగ్ చేసినప్పుడు కూడా వస్తూ ఉంటాయి ఇవి షోగ్రెన్స్ పేషెంట్స్లో. దట్స్ హౌ ఇది కూడా మనము డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు దెన్ దే విల్ డయాగ్నోస్ దట్ ఇట్ స్మాల్ వెజల్ వాస్కులైటిస్ అండ్ దెన్ దే విల్ ఎవాల్యుయేట్ షోగ్రెన్స్కి కానీ అదర్ కాజెస్కి కానీ మళ్ళీ అట్లా రిఫరల్ వస్తూ ఉంటుంది. సో రుమటాలజీలో షోగ్రెన్స్కి రిఫరల్ పేషెంట్ నడుచుకుంటూ అయితే రారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఈదర్ ఇట్ విల్ బీ ఫ్రమ్ ఆఫ్థమాలజిస్ట్, డర్మటాలజిస్ట్ ఆర్ ఫ్రమ్ అ డెంటిస్ట్. దెన్ వచ్చేసి అదర్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్లో ఉన్నట్టు దీంట్లో కూడా జాయింట్ పెయిన్స్ ఉంటాయి, బట్ ఈ జాయింట్ పెయిన్స్ అంత సివియర్గా ఉండవు. జాయింట్ పెయిన్స్లో మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది, జస్ట్ పెయిన్స్ ఉంటాయి ఒక 30 minutes వరకు. అండ్ రుమటాయిడ్లో ఉన్నట్టు స్వెల్లింగ్స్ కానీ అంత సివియర్గా డిఫార్మిటీస్ కానీ అంటే వేళ్ళు వంకరపోవడం అలాంటివి కొంచెం తక్కువ. కానీ కొన్నిసార్లు ఒకవేళ షోగ్రెన్స్ సిండ్రోమ్లో రుమటాయిడ్ ఫ్యాక్టర్ కానీ యాంటీ-సిసిపి కానీ పాజిటివ్ ఉంటే ఇలాంటివి కూడా జరగవచ్చు, బట్ ఇన్ అ స్మాల్ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్. ఇంకొక మెయిన్ కంప్లైంట్ షోగ్రెన్స్ సిండ్రోమ్లో ఫెటీగ్, అల్సటా అండ్ మజిల్ పెయిన్స్, మయాల్జియాస్ ఇవి చాలా ఉంటాయి. ఈ ఫెటీగ్కి వాళ్ళకి కారణం తెలియక, డ్రైనెస్కి కారణం తెలియక, అదర్ ప్రాబ్లమ్స్కి తెలియక పేషెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గో ఇన్ టు డిప్రెషన్. అండ్ ఉమెన్లోనే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ వచ్చి అండ్ బికాస్ ఆఫ్ ఆల్ ది స్ట్రెస్, ఫెటీగ్ చాలా సఫర్ అవుతూ ఉంటారు ఫీమేల్ పేషెంట్స్ షోగ్రెన్స్లో. బికాస్ ఎవరికి ఈ వేగ్ సిమ్టమ్స్ ఇవి అసలు ప్రాపర్ సిమ్టమే కాకపోవడం వల్ల, అలార్మింగ్ సిమ్టమ్ కాకపోవడం వల్ల ఎవరికి దీన్ని డయాగ్నోస్ చేయడంలో చాలా డిలే చూస్తూ ఉంటాము షోగ్రెన్స్ సిండ్రోమ్లో మనం. ఇదే కాకుండా లంగ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది ఇన్ అ రేర్ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్. లంగ్లో కొంచెం ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ రావచ్చు, దెన్ జిఐ ట్రాక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అండ్ వన్ మోర్ కామన్ థింగ్, వెరీ అలార్మింగ్ సైన్ ఇన్ షోగ్రెన్స్ ఇస్ హైపోకాలీమియా, అంటే పొటాషియం తగ్గడం. షోగ్రెన్స్లో డిస్టల్ రీనల్ ట్యూబులర్ అసిడోసిస్ అని వస్తుంది. ఫ్రీక్వెంట్గా ఊర్లలో తరచుగా సమ్మర్లో చాలామంది పేషెంట్స్కి ఆడవాళ్ళల్లో హైపోకాలిమిక్ పారాలసిస్ వస్తుంది. అంటే నైట్ పడుకుంటారు, నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే లేవలేరు, కాళ్ళు చేతులు పనిచేయవు. సో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళంగానే పొటాషియం తగ్గింది అని చెప్తారు, పొటాషియంని మళ్ళీ రీప్లేస్ చేస్తే సెటిల్ అవుతుంది. సో ఆడవాళ్ళల్లో ఒకవేళ హైపోకాలిమిక్ పారాలసిస్ ఎప్పుడు వచ్చినా గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ఫర్ షోగ్రెన్స్ సిండ్రోమ్. సో ఎలా డయాగ్నోస్ చేస్తాము మనం షోగ్రెన్స్ సిండ్రోమ్ని? సింపుల్ బ్లడ్ టెస్ట్లో తెలుస్తుంది. ఒకవేళ ఐ డ్రైనెస్ అని మనకి ప్రూవ్ అయినప్పుడు వీ విల్ టేక్ దట్ ఇన్ టు కన్సిడరేషన్. డయాగ్నోస్టిక్ క్రైటీరియా ఉంటుంది షోగ్రెన్స్లో. సో ఐ డ్రైనెస్ ప్లేస్ అ మేజర్ రోల్. దాని తర్వాత ఓరల్ డ్రైనెస్ క్లినికల్గా అసెస్ చేస్తాము, ఆర్ స్కిన్ డ్రైనెస్ ఈజ్ ఆల్సో ఎవాల్యుయేటెడ్ క్లినికలీ. దెన్ బ్లడ్ టెస్ట్కి వచ్చేసరికి ఏఎన్ఏ ప్రొఫైల్ చేస్తాము. ఏఎన్ఏ ప్రొఫైల్లో ఎస్ఎస్ఏ, ఎస్ఎస్బి, రోలా యాంటీబాడీస్ పాజిటివ్ ఉంటాయి షోగ్రెన్స్లో. రోలా యాంటీబాడీస్ పాజిటివ్తో పాటు కొందరికి అవి లేకపోయినా ఏఎన్ఏ ప్రొఫైల్ నెగిటివ్ వచ్చినా, ఒకవేళ పాజిటివ్ రుమటాయిడ్ ఫ్యాక్టర్ ఆర్ లెస్ ఇన్స్టెన్సెస్లో పాజిటివ్ యాంటీ-సిసిపి వచ్చినా క్లినికలీ మనకి ఇది షోగ్రెన్స్ అనిపించినప్పుడు వీ డయాగ్నోస్ దిస్ పేషెంట్స్ యాజ్ షోగ్రెన్స్ సిండ్రోమ్ అండ్ స్టార్ట్ ట్రీటింగ్ దెమ్. ఇంకొకటి వచ్చేసి ఒకవేళ ఏఎన్ఏ ప్రొఫైల్ నెగిటివ్ ఉంది, రుమటాయిడ్ ఫ్యాక్టర్ యాంటీ-సిసిపి లేవు, మనకి విజిబుల్ ఐ డ్రైనెస్ ఉంది, ఈవెన్ ఫ్రమ్ ద ఆఫ్థమాలజిస్ట్ వీ హ్యావ్ కన్ఫర్మేషన్ దట్ ఇట్ ఈస్ ఐ డ్రైనెస్, డెంటల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నా ఒకవేళ అన్ని నెగిటివ్ వచ్చినప్పుడు దెన్ వీ ఫైనలీ గో విత్ లిప్ బయాప్సీ ఆర్ లేబియల్ బయాప్సీ. లోవర్ లిప్ కింద స్మాల్ బయాప్సీ చేసి ఒక సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి, అవి బయాప్సీ చేస్తాము. ఇట్స్ జస్ట్ 15-minute ప్రొసీజర్, అవి మేమే చేసేస్తాము. దాంట్లో స్కోరింగ్ చేస్తారు బయాప్సీలో, ఫోకస్ స్కోరింగ్. అది కనుక ఒకవేళ పాజిటివ్ వచ్చినప్పుడు దెన్ వీ లేబుల్ దెమ్ యాజ్ సీరో నెగిటివ్ షోగ్రెన్స్. సో బ్లడ్ రిపోర్ట్స్ నెగిటివ్ వచ్చినా లేదు అని లేదు, ఇది ఒక మార్గం మనం తెలుసుకొని డయాగ్నోస్ చేయొచ్చు. ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే షోగ్రెన్స్ సిండ్రోమ్ గురించి ఆర్ దీని ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ గురించి, మీకు ఒకవేళ డ్రై ఐస్ ఉంది, డ్రై మౌత్ ఉంది, డ్రై స్కిన్ నుండి బాగా సఫర్ అవుతూ ఉంటే కైండ్లీ కన్సల్ట్ us at HRC Hospital. It's only exclusive rheumatology hospital in Hyderabad. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కైండ్లీ సబ్స్క్రైబ్ టు HRC Hospital ఛానల్. థ్యాంక్ యూ.